పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి చాటుకునేలా శ్రీ ఓరుగల్లు భద్రకాళి దేవాలయం మాడవీధులు గోపురాలతో విరిచిలేందుకు ముస్తాబు. ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా, ఎంపీ ల్యాండ్స్ నిధులతో ఒక అంబులెన్స్ ఇస్తా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. మహిళల స్వయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. మంచిర్యాల గోదావరి తీరాన మహాప్రస్థానాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. క్యాతన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గోదగాని రవి మాట్లాడుతూ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అసెంబ్లీ టైగర్, ఎంసీపీఐ వ్యవస్థాపక నేత, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శత జయంతి ప్రారంభోత్సవాలు ప్రారంభ సభ మే 12వ తేదీన మచ్చపు స్తూపం వద్ద జరుగుతుంది. కామ్రేడ్ ఓంకార్ త్యాగులు నిల్వెత్తు ఆదర్శమని అన్నారు. సీరియస్ మాట్లాడు. మా పార్టీ వ్యవస్థాపక నేత అంటే ఎంసీపీఐ, ఎంసీపీఐయు పార్టీని నిర్మాణం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాలను వచ్చే నెల మే 12వ తేదీన వారి యొక్క స్మారకార్థం నిర్మించినటువంటి మచ్చాపూర్ స్తూపం వద్ద ప్రారంభించి 2026 మే 12 వరకు కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఆ ముగింపు సభను నర్సంపేట ఓంకార్ గారు 5 టర్ములు గెలుపొందినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో ముగింపు చేయాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం అనేది జరిగింది. కామ్రేడ్ ఓంకార్ గారు 1926 మే 12వ తేదీన నాటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. వారు 15వ ఏటనే ఆర్య సమాజం యొక్క ప్రభావితమై ఆంధ్ర మహాసభకు వాలంటీర్గా చేరి ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రారంభమైనటువంటి వెట్టి చాకిరి వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో వారు ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాన్నే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటాం. 1946 నుంచి 1951 వరకు సాగినటువంటి ఆ మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంపిణీలో పాల్గొన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వంతో పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క పాత్ర కూడా బహుముఖమైనటువంటి. సాయుధ పోరాట విరమణ తర్వాత ఆనాడు పార్టీ వరంగల్ జిల్లా బాధ్యతలు ఇస్తే బయటికి వచ్చినటువంటి ఓంకార్ గారు నర్సంపేట నియోజకవర్గంకి అంటే నర్సంపేట కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాదనపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని తిరిగి పంచరాయి భూములు, పొరంబౌకు భూములు, అలాగే పోడు భూములు, ఇలా అనేక
లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలు స్వాధీనం కావడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటానికి కామ్రేడ్ ఓంకార్ గారు అండదండగా నిలబడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించాడు, భూస్వాముల యొక్క దోపిడీ అసమానతలను వ్యతిరేకించాడు. పేద ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి ఆ మహానుభావుడు జన్మించి రేపు మే 12కు 99 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 26 మే 12 వరకు 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎంసీపీయు పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు కామ్రేడ్ ఓంకార్ గారి యొక్క శతవార్షికోత్సవ సభలను జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. నెలకు ఒక అంశాన్ని తీసుకొని ప్రజా ఉద్యమాల నిర్మాణం చేసేటువంటి క్రమంలో ముందుకు వెళ్తాం. ఆ క్రమంలో మత్సాపురంలో మే 12వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ స్తూప పునర్నిర్మాణానికి కార్యక్రమాల నిర్వహణకు కూడా దాతల దగ్గరికి పార్టీ నాయకత్వం వస్తుంది. వచ్చినటువంటి వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతూ ఎంసీపీఐ ఎంసీపీయు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించినటువంటి పార్టీ వ్యవస్థాపక నేత కామ్రేడ్ ఓంకార్ గారికి వారసులమైనటువంటి మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గాదగొండ రవి, ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని శ్రీ సాయి గురుదత్త పాలిక్లినిక్లో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ శంకర్ శర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా పేద దళిత మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ జీవిత విశేషాలను డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 గంటలు చదివేవాడని అన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువులు అభ్యసించారని, అందువల్ల గొప్ప ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారని అన్నారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నిరుపేద దళిత మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసి ఆ అంబేద్కర్ మహాశయుడిని గుర్తు తెచ్చుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా చదువును ఏ రకంగా కొనసాగించాడంటే రోజుకు 18 గంటలు ఆయన చదివేవాడు. ఆయన ఎమినెంట్ జూరిస్టు, ఎమినెంట్ ఎకానమిస్టు, సోషల్ రిఫార్మరు, పొలిటికల్ లీడరు. ఒక్కటి కాదు, దీని మీద కుల వివక్షత మీద ఆయన విపరీతంగా పోరాటాలు చేసి ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మార్చాలి, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, దళితులకు ఏ రకంగా హక్కులు కల్పించాలి, రిజర్వేషన్ ఈరోజు చాలామంది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి శ్రమ ఫలితమే. అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు. 1990లో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఏ, బిఏ, ఎంఏ, డిఎస్సి, పిహెచ్డి మరియు బారిస్టర్ ఆఫ్ లా చేయడం జరిగింది. ఆయన స్కాలర్షిప్తో కొలంబియా యూనివర్సిటీలో న్యూయార్క్లో ఆయన ఎంఏ చేసి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా పిహెచ్డి చేసి మరియు అక్కడనే బారిస్టర్ చేసి లా డిగ్రీ సంపాదించి ఇక్కడ లాయర్ వృత్తిని చేస్తూ అట్ ది సేమ్ టైం పొలిటికల్ మూమెంట్స్లో పాల్గొంటూ తర్వాత ఈ కుల వివక్షత మీద విపరీతంగా పోరాటాలు చేస్తూ ఈరోజు మనకు ఈ రిజర్వేషన్స్ దళిత కులాలకు అంతో ఇంతో కొంతో న్యాయం జరుగుతున్నదంటే అది కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే. తర్వాత ఆయన యొక్క జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాయడానికి మెయిన్గా ఆయన చీఫ్గా ఎలక్ట్ చేయడం జరిగింది. మన చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్
మన కాన్స్టిట్యూషన్ నిర్మాత, మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని మనం జీవితంలో మరవలేము. ఈరోజు సావరెనిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, పరిపూర్ణ అధికారంతో ఈ దేశం ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ఫలితమే. సో ఆయనని ఈరోజు గుర్తు చేసుకుంటూ నిజంగా ఇప్పటికీ నిరుపేదరికంలోనే ఇంకా ఉన్న ఈ నిరుపేద దళిత మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉడతాభక్తిగా చేపట్టడము నా డ్యూటీ అనుకొని చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు డప్పు వాయిద్యాల మధ్య బాణసంచే పేల్చి ఊరేగింపుగా చేసుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నడిపించారు. భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం గారికి, అలాగే కడ కుప్పం ఏరియాలకి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా మహిళా సోదరీమణులకి, ఎస్టీసీఎల్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను 2023 మార్చి 29న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎమ్మెల్సీగా. తర్వాత వారంకి చంద్రబాబు నాయుడు గారు పిలిచి కుప్పం వెళ్ళి ఒకసారి ఒక వారం రోజుల పాటు అన్ని పరిశీలించి నాకు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కరెక్ట్గా అది అనుకోకుండా నేను ప్లాన్ అప్పటికే ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క దాంట్లో పోరాటాలు చేస్తూ నిలబడినారు. వాళ్ళందరితో కలిసి వాళ్ళల్లో ఒకరినై చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో సార్ పెట్టిన నమ్మకం కోసం 14 నెలల పాటు నేను మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన చంద్రబాబు నాయుడికి ఆనాడు మనం 1,00,000 మెజార్టీ లక్ష్యం పెట్టుకొని పనిచేశాం. మన సాయి శక్తుల ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పనిచేశారు. వాళ్ళు ఓడిస్తాము అని చెప్పేసి అంటే ఆఖరికి పెద్దిరెడ్డి కూడా సవాలు విసిరి చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఓడిపోతే రాజకీయంగా నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి కూడా ఆ రోజు సవాలు విసిరి మనందరం కలిసి కట్టుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి మళ్ళీ 2029 ఎన్నికల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకుని గత 8 సార్లుగా గెలిపిస్తున్నారో ఆయన్ని, ఆ నమ్మకం మరింత పెంచుకొని ప్రజలకి మరిన్ని కార్యక్రమాలు చేసి మనం అనుకున్న 1,00,000 మెజార్టీ లక్ష్యాన్ని 2029లో సాధించే దిశగా అందరం కలిసి పనిచేయాలని చెప్పనేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మహనీయుడు అంబేద్కర్ గారి గురించి అందరూ చెప్పారు. నేను చాలా మీటింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను. దళిత జాతి ముద్దుబిడ్డ అని చెప్పనేసి మన సోదరులు చాలా మంది అంటారు. నేను భరత జాతి ముద్దుబిడ్డ, భరత మాత ముద్దుబిడ్డ అని చెప్పనేసి నేను ఎప్పుడూ చెప్తాను. ఎందుకంటే ఆయన అన్ని వర్గాల వారికి అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని, అంటే ఎటువంటి అవకాశాలు, ఎంత నిరాదరణ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచైనా, అంటే ఒక రాయిలో నుంచి కూడా బద్దలు పట్టుకొని విత్తనం మొక్కలాగా ఎలా పైకి వస్తుందో ఆ విధంగా అన్ని అవాంతరాలు, అవరోధాలు, అవమానాలు ఉన్నా కూడా ప్రపంచ మేధావులు ఎవరని చెప్పనేసి అప్పుడు ఒక ఎనాలిసిస్ జరిగితే ఇద్దరిని ప్రపంచంలో గుర్తించారు. ఒకరు కార్ల్ మార్క్స్, 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక భారతీయుడిగా
నేను సగర్వంగా చెప్తున్నా, మా అంబేద్కర్ గారు ఒక మహనీయుడు, అలాగే ప్రపంచ మేధావి, భారతదేశ మేధావి కూడా కాదు, ప్రపంచ మేధావి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నా. అటువంటి మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అన్ని రకాలైన హక్కులను పొందుతున్నాం. అయితే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మన బాధ్యతల గురించి కూడా గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక భారతరత్న బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు కర్నూలు పట్టణంలో ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ల కిందట 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా, కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పట్లోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో ఆయనను తలుచుకొని ఆయన విధానాలని మనం ఖచ్చితంగా ఫాలో కావాలా అని చెప్పి ఆశిస్తూ ఆయనను తలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 34వ జయంతిని కర్నూలు పట్టణంలో ఈరోజు కర్నూలు ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఏమంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ సంకల్పం అయితే రాజ్యాంగ పీఠికని ఆ రోజు రాశారో అందులో భాగంగా మాలాంటి సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మాలాంటి వాళ్ళమంతా ఈరోజు రాజకీయంగా చైతన్యమై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతుకను మేము వినిపిస్తున్నాం. అంటే కేవలం అది బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో అయితే ఆ రోజు రాజ్యాంగం రాశారో అందులో భాగమని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి మాలాంటి సామాన్యులే కాక దేశమంతా దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే ఈ రాజ్యాంగంలో ఉండే ప్రతి అంశాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఆ హక్కుల్ని పొందుతూ సమాజ స్థాపన లక్ష్యంగానే, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ వారోత్సవాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసాతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు జరుపుతుందంటే అది చాలా మనకంత గర్వంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలైతేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని ఉండేటువంటి ఫలాలను ఆస్వాదిస్తూ మనం ఎదగాలని చెప్పేసి కోరుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల సాధనకు ఈ నెల 12న సెక్రటరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు తెలిపారు. కేయూ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడారు.
ఏమంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోని. కాబట్టి దానివల్ల మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన కాబట్టి మేము నష్టపోతున్నాం. ఆ జీవోలో ఉన్నటువంటి మార్పులు తక్షణమే మార్పు చేసి వీళ్ళకి దాన్ని రద్దు కూడా చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి ఈ గవర్నమెంట్. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ యొక్క జీవో నెంబర్ 21 ఇచ్చిన దానిలో భాగంగానే మేము దాన్ని రద్దు చేయాలని, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల 15న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి మా పార్ట్ టైం అంటే తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఏప్రిల్ 17న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు విజయవంతం చేస్తారని, అదేవిధంగా నా తరఫున మీకు విజ్ఞప్తి మీరు కూడా మాకు సహకరిస్తారని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి 21 జీవోలో మాకు ఇచ్చిన ప్రస్తావన ఎక్కడ మాకు కనిపించలేదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనగా 15 years నుంచి మేము ఈ యూనివర్సిటీని కాపాడుతున్నాం. ఏ రిక్రూట్మెంట్ జరగనప్పుడు మా అవసరాన్ని గుర్తించి రిక్రూట్ చేసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ, పార్ట్ టైం టీచర్గా తీసుకున్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఇప్పుడు మాకు 21 జీవోలో ఎటువంటి అవకాశం లేకుండా మాకు ప్రాధాన్యత అనేటువంటిది ఎక్కడ మా సర్వీస్ని గుర్తించలేదు. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి, లేదంటే మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని మేము మీ ద్వారా గవర్నమెంట్ని కోరుచున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా నెక్స్ట్ జరిగే రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో మాకు ఫస్ట్ ప్రియారిటీని మాకు కల్పించాలని. దట్టు ఇంకొకటి ఏంటి అంటే మాకు ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. జాబ్ సెక్యూరిటీ మాకు ఇచ్చిన తర్వాతనే మిగిలినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో పోస్టులు వేకెన్సీ ఉంటాయో దాన్ని నింపుకోవాలని మేము గవర్నమెంట్ని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ముఖ్య అధికారి ఉంటున్న కలెక్టర్ కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్నాయని, వాటి నివారణకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులతో కలిసి సి బాక్స్ ప్రారంభించారు. అయినా కొంతమంది అధికారులలో మార్పు రాక మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయి. అయితే ఆ వేధింపులు బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడిన మీడియాకు తెలియడంతో కథనాలు ప్రసారం చేశాయి. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ సిబ్బంది మహిళా ఉద్యోగుల నాయకురాలు మేల్కొల్పుతూ వారు చేయాల్సిన బాధ్యతలను చేసేలా వారి మనసులో మాటలను శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల సిబ్బంది ముందుకు తీసుకువెళ్లారు. అయితే శ్రీచక్ర మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల వరుస కథనాలతో వేధింపులకు పాల్పడ్డ ఓ అధికారి సస్పెన్స్ కు గురయ్యారు. ఇప్పుడు మాట్లాడడానికి మేడం వాళ్ళు అడుస్తారన్న 3 గంటలకైతే నిర్మలమ్మ మేడం కలెక్టర్ పంపులకు వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పక్కకి రండి, ఏముంది అక్కడికి వచ్చి మాట్లాడాలి. ఏముంది ఒక 2 నిమిషాలే అవతల పక్క పంపాలి. ఏముంది ఇట్లా ప్రేయర్ సాంగ్ కి రెడీ చేయి. ప్రేయర్ సాంగ్ సునంద ఉండే కదా, ప్రేయర్ సాంగ్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కల నేడు నెరవేరింది. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభమయ్యేల ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు.
ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష బాధను గమనించి వారు 2013లో కూడా పార్లమెంట్ లోపల కొట్లాడి ఇక్కడ కేతలపల్లి రైల్వే ఫ్లైఓవర్ అదేవిధంగా రామగుండం లోపల వారు శాంక్షన్ చేయించడం జరిగింది. వారు శాంక్షన్ చేయించినటువంటి ఒక సంవత్సరంలోనే రైల్వే లైన్ అరే నాకు పైసలు వచ్చినా రాను ఇవాళ దావత్ చేసుకుందామని చెప్పి ఎవరు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే దుర్వినియోగం అయిపోతే పైసలు ఒక్కసారి ఖర్చు అయిపోతే మళ్ళీ రావు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.